నమస్తే అందరికీ. తుంగనాథ్ దర్శనం అయిపోయిన తర్వాత పంచకేదార్లో సెకండ్ వన్ మద్మహేశ్వర్కి స్టార్ట్ అవుతున్నా. ఈరోజు మద్మహేశ్వర్ లేదా మధ్య మహేశ్వర్ అని కూడా అంటారు. ఈ ట్రెక్కింగ్ రాన్సీ విలేజ్ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట. తుంగనాథ్ ఏమో చోప్తా నుండి కదా, చోప్తా నుండి ఉక్కిమఠ్ రావాలి. చోప్తా నుండి ఉక్కిమఠ్కి ఒక 43 కిలోమీటర్స్ ఉంటుంది, దగ్గర దగ్గర 45 అనుకోండి. మళ్ళీ ఉక్కిమఠ్ నుండి పైకి రావాలి రాన్సీ విలేజ్. రాన్సీ నుండి స్టార్ట్ అవుతుంది అనమాట ట్రెక్కింగ్. ఇప్పుడు నేను రాన్సీలో ఉన్నా, నిన్న నైట్ రీచ్ అయినా రాన్సీకి. ఇదిగోండి, ఇది రాన్సీ విలేజ్. ఇక్కడ నుండి చూడండి ఎంత మంచిగా ఉంది. ప్లస్ ఇక్కడ ఒక టెంపుల్ ఉంది పైన. ఇదిగోండి, సేమ్ కేదార్నాథ్ టెంపుల్ లాగానే ఉంది పైన. నిన్న నైట్ వచ్చిన కదా, శంఖం సౌండ్ వినిపించింది అనమాట. ఇది ఎన్నో టెంపుల్ ఉందని చూస్తే అడిగితే అంకుల్ని వెనకాల ఉందని చెప్పిండు. సరే అని చెప్పేసి పైన ఆరతి అవుతుండే దర్శనం చేసుకొని మళ్ళీ కిందికి వచ్చేసిన. ఇప్పుడు మద్మహేశ్వర్ ట్రెక్కింగ్ స్టార్ట్ చేస్తున్నా. ఇదిగోండి, ఇది రాన్సీ విలేజ్. నేను ఇందాక అక్కడి నుండే వీడియో తీసింది. అక్కడి నుండి మళ్ళీ ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట స్టార్టింగ్ పాయింట్కి. వెహికల్ ఉంటే వెహికల్లో రావచ్చు, లేదా నడుచుకుంటూ రావాలి. అయితే ఇక్కడ హోటల్స్ కూడా ఉన్నాయి, ఏమైనా స్నాక్స్ కావాలన్నా ఫుడ్ తినాలన్నా కూడా. ఇది స్టార్టింగ్ పాయింట్. పార్కింగ్ కూడా ఫ్రీ అనమాట. అయితే నేను స్టే చేసిన హోటల్లో తినలేదన్నమాట నేను, ఎందుకంటే పరాటా మ్యాగీ ఉంది అని అన్నారు. అన్నం పప్పు ఉన్నా కూడా తింటుండే మంచిగానే, అందుకే తినలేదు. ఇక్కడ వచ్చిన, ఇక్కడ హోటల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ అడిగిన కడి అన్నం. కడి అంటే పెరుగుతో చేస్తారు. ఆల్రెడీ ఒకసారి చెప్పిన అనుకుంటా, పెరుగుతో చేస్తారనమాట. వాళ్ళ ఇంటిది పెరుగు, బయటది కూడా కాదు. సో టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ఇవ్వమని చెప్పిన, టేస్ట్కి ఇచ్చిండు. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది కడి. చాలా అంటే చాలా బాగా చేసిండు. ఇంకోటి ఏంటంటే, మళ్ళీ కడి తాగిన తర్వాత ఎల్లో కలర్లో ఉంటుంది, అది నేను తాగేసిన. కడి తాగిన తర్వాత కొంచెం మజ్జిగ తాగండి అని చెప్పి వేసిండు. ఇది బాగుంటుంది. ఇంటి పెరుగు, ఇంటి మజ్జిగ, ప్లస్ ఇక్కడ లోకల్ది బాగుంది. సేమ్ ఇక్కడ తాగిన అబ్బా ఇంటి పెరుగు. రుద్రనాథ్ వెళ్తుంటే పరాటాతో పాటు తిన్నా. సేమ్ టేస్ట్. ఇప్పుడు తిని స్టార్ట్ అయిపోవాలి. ఇంకా నార్మల్గా అయితే అడిగిన నేను, ఒక్కొక్కరికి 6 అవర్స్, ఒకరికి 8 అవర్స్, ఒకరికి 12 అవర్స్, కొంతమంది 2 డేస్ కూడా తీసుకుంటారు, రెస్ట్ తీసుకొని వెళ్తారు అని చెప్పేసి అన్నారు. చూద్దాం నాకు ఎంత టైం పడుతుందో. ఇదిగోండి, ఇది కడి పెరుగుతో చేస్తారనమాట, పప్పులాగా. ఇంకా ఆల్మోస్ట్ మన పెరుగు పచ్చడి లాగా అనుకోండి. సూపర్. నేను ఆల్రెడీ తాగినా కాబట్టి నాకు చాలా నచ్చింది. చాలా బాగుంటుంది కడి, చాలా. ఇదిగోండి, అక్కడ అటు సైడ్ వెహికల్స్ కనిపిస్తున్నాయి పార్కింగ్. ఈ ముందు కార్ కాకుండా అటు వెనకాల సైడ్ అక్కడనే పార్క్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇదిగోండి, ఇక్కడ అంతా రాళ్ళు, ల్యాండ్ స్లైడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఎక్కువ వర్షం పడితే చెప్పలేము. అక్కడి నుండి ఈ రూట్లో రావాలి. ఇదిగోండి, వర్షం ఎక్కువ పడితే మట్టి లూజ్ ఉంది కాబట్టి ఈజీగా ల్యాండ్ స్లైడ్ అవుతుంది. ఇది ఇదిగోండి, ఇక్కడ రీచ్ అయిన తర్వాత ఒక 2 చిన్న స్టాల్స్ ఉన్నాయి అన్నమాట. ఏమైనా కావాలనుకుంటే శ్రీ మద్మహేశ్వర్ పైదల్ మార్గ్ కింద నుండి వెళ్ళాలన్నమాట. ఇదిగోండి, కింద నుండి ఉంది రూట్. సౌండ్ వినిపిస్తుందా? ఎంత మంచిగా వస్తుంది. అడవి అన్నమాట మొత్తం. కొంచెం స్టెప్స్ కిందకి దిగిన తర్వాత చుట్టూరా చెట్లు, అడవి. సూపర్, చాలా బాగుంది ట్రెక్. ప్రస్తుతానికి అయితే మొత్తం కిందికే దిగుతూనే ఉన్నా. ఈజీగానే ఉంటుంది అంటారు ఈ ట్రెక్. చూడాలి. జంగల్ 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 జంగల్.
మధ్యలో మధ్యలో చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి. సో ఏమన్నా కావాలంటే అక్కడ కొనొచ్చు, తాగొచ్చు. ముందు ఒక కొండ కనిపిస్తుందా, ఈ కొండ నుండి అనమాట వచ్చింది. ఇట్లా దిగి 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 ఇటు సైడ్ వచ్చిన. నాకైతే కొండలలో వచ్చినంత మజా ఇంకెక్కడ రాదు. అదేమో ఇంకా అడిక్ట్ అయిపోయినా మౌంటైన్స్కి బాగా. అసలు ఆల్ ఇండియా ట్రావెలింగ్ తర్వాత కూడా ఒక 2 months మా ఇంట్లో ఉన్న అసలు నా బ్రెయిన్ పనిచేయలే. నా ప్లేస్ అది కాదు అనిపించింది. అంటే కంటిన్యూగా ట్రావెల్ చేసి తిరిగి తిరిగి అన్ని గణం చూసి ఒక్కటే దగ్గర ఉండాలంటే అవ్వలేదు. ఇదిగోండి కొండలలో ఎంత ప్రశాంతంగా ఉంటుంది. ఆ సౌండ్, వాటర్ సౌండ్, గాలి, నేచర్, ఆ ఫీలే వేరు. ఇదిగోండి ఇట్లా వాటర్ వస్తుంటాయి, మధ్యలో మధ్యలో తాగొచ్చు, ఏడన్నా ఆగొచ్చు, ఏడన్నా కూర్చోవచ్చు. ప్రశాంతంగా ఉంటుంది. అసలు ఏ బాధ ఉండదు, ఏం టెన్షన్ ఉండదు. అరే బా ఇక్కడ చూడండి, న్యాచురల్ స్విమ్మింగ్ పూల్. క్రేజీ ఉంది, అమేజింగ్ జింగ్. ఇదిగోండి ఇట్లాంటి వ్యూస్ వస్తుంటాయి. ఇంకా కొండలల్లో ఉండకుండా నార్మల్గా ఉండాలంటే ఎట్లుండబుద్ధి అవుతుంది. ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఒక స్విమ్మింగ్ పూల్, ఇక్కడ కూడా ఉంది. అవే వాటర్ ఇక్కడ వస్తున్నాయి. కొంచెం దూరం వచ్చిన తర్వాత వ్యూ చల్ల గాలి వస్తుంది. రాంచీ నుండి మద్మహేశ్వర్కి 18 kilometers అనమాట ట్రెక్కింగ్ డిస్టెన్స్. రాంచీ నుండి ఆల్మోస్ట్ ఒక 5 kilometers వరకు మొత్తం కిందికే ఉంటుంది. మొత్తం కిందికే 5 kilometers వరకు ఈజీగా రావచ్చు. ఒక 4 kilometers వచ్చిన తర్వాత ఈ రివర్ వస్తుంది అనమాట. ఈ రివర్ పక్క నుండే వెళ్తాము. ఇది మధ్యమహేశ్వర్ గంగా రివర్. ఇదిగోండి శ్రీ మద్మహేశ్వర. ఇంకా 12.50 kilometers ఉంది. పక్కనే రివర్ ఉంటుంది, మనం ఇటు సైడ్ వెళ్తుంటాం. ఒక 4 kilometers వచ్చిన తర్వాత వస్తుంది ఈ రివర్. ఇదిగోండి ఇక్కడ ఒక విలేజ్ కనిపిస్తుందా, ఇది గొండారు. ఇది ఒక బేస్ క్యాంప్ అనమాట. ఇక్కడ నుండి ఇంకొక 2.5 kilometers ఉంది అక్కడికి. గోండార్ ఇంకా 750 meters ఉంది. మద్మహేశ్వర్ 11.50. స్టార్టింగ్లోనే టెంపుల్ ఉంది, విలేజ్ అక్కడ ఉంది. ఈడ కూడా ఉన్నాయి గోడలు. గాడిదల్లాగా ఉన్నారు, గుర్రాల మీద వస్తారు. ఏమనాలి ఇంకా, సారీ అట్లా అన్నందుకు ఏమనుకోకండి. ఇదిగోండి గొండారు విలేజ్ రీచ్ అయిపోయినా. ఇక్కడ రూట్ కనిపిస్తుందా జిగ్జాగ్, అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వెనకాల కొండ కనిపిస్తుందా, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఇదిగోండి మద్మహేశ్వర్ ఇంకా 9.250 kilometers. వంతోలి. ఇదిగోండి ఇది వంతోలి విలేజ్. ఇందాక గొండార్ వచ్చింది కదా, గొండార్ తర్వాత వంతోలి అన్నమాట. నాకు తెలిసి ఈ బ్రిడ్జ్ ఉండేది ఈ ప్లేస్లో, కూలిపోయింది. ఇది టెంపరీగా కట్టినట్టున్నారు. ఇది వంతోలి విలేజ్. ఈ విలేజ్ పక్కకే నీళ్ళు ఎంత మంచిగా ఉంది చూడండి. నుండి ఇంకా మంచిగా కనిపిస్తుంది బ్రిడ్జ్. ఇదిగోండి మీరు ఈ బ్రిడ్జ్
బ్రిడ్జ్ అబ్జర్వ్ చేయొచ్చు. చాలా టెంపరీ, జస్ట్ ఇదో మొద్దులు ఒక్కటి ఇట్లా చెక్కి దీని మీద పెట్టిర్రు అనమాట. జస్ట్ టెంపరీయే, ఓవర్లోడ్ అయినా కూడా ఇది పడిపోతుంది అనమాట. కరెక్ట్ నేను రాంచీ విలేజ్ నుండి 11:30కి స్టార్ట్ అయినా. గొండార్కి వచ్చేసరికి 1 అయింది. వంతలికి వచ్చేసరికి 1:30. అంటే గొండార్ వరకు 1.5 అవర్ టైమ్, వంతోలి వరకు 2 అవర్స్. రాంచీ నుండి వంతోలికి 2 అవర్స్ టైం పట్టింది. గొండార్ నుండి వంతోలికి 1/2 అవర్. అది కూడా నేను మెల్లగానే వచ్చిన, ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా. ఓకే, మంచిగా ఉంది. చాలా అంటే చాలా ఈజీ ట్రెక్. వంతోలి వరకు అయితే మొత్తం కిందికి మొత్తం. రాంచీ నుండి మనకి ఈ వెనకాల ఉన్న వాటర్ ఫాల్ చూస్తే కిందకి కనిపిస్తుంది అనమాట మొత్తం. ఇంకా ఇప్పుడు డౌన్కి వచ్చేసిన ఇప్పుడు మళ్ళీ కొండెక్కాలి. వాటర్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తున్నాయి. ఇదిగోండి రెడ్ కలర్ కనిపిస్తున్నాయా ఫ్రూట్స్, ఇవి హింగుల్ ఫ్రూట్స్. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్లో, ఇంగ్లీష్లో తెలియదు, నెట్వర్క్ కూడా రావట్లేదు. చూసి చెప్దామంటే కనుక్కొని నెట్వర్క్ వచ్చిన తర్వాత చూసి చెప్తా ఏం ఫ్రూట్స్ అనేది. కానీ టేస్ట్ చూడాలి ఎట్లుంటాయో. సూపర్ సూపర్ సూపర్. సేమ్ హిమాలయన్ రాస్బెర్రీస్ లాగానే ఉన్నాయి. కానీ చాలా బాగున్నాయి. వెనకాల పోతుర్రా, వాళ్ళకి తెలుసు అనమాట ఈ ఫ్రూట్స్, వాళ్ళు లోకల్స్ అనమాట. అయితే కాఫల్ అంటారంట ఈ ఫ్రూట్స్. ఇంగ్లీష్లో అడిగితే ఇంగ్లీష్లో కూడా అదే పేరు, KFAL. ఒకసారి నేను కూడా గూగుల్లో సెర్చ్ చేసి చూసి చెప్తాను. కానీ స్వీట్ ఉన్నాయి. దీనికి విత్తనం ఉంది. హిమాలయన్ రాస్బెర్రీస్ అవి చూపించినా కదా, హిసోలా ఫ్రూట్స్, వాటికైతే విత్తనం ఏం లేదు. జస్ట్ ఇట్లా ఫ్రూట్ తీయొచ్చు అనమాట. విత్తనం దానికే ఉండిపోతుంది చెట్టుకి. దీనికైతే విత్తనం ఉంది. కానీ చాలా బాగున్నాయి ఫ్రూట్స్. దీని చెట్టు ఇదనమాట. ఇంకోండి ఇక్కడ ఉన్నాయి ఫ్రూట్స్. ఆకులు మామిడికాయ ఆకులు లాగా ఉన్నాయి. ఇదిగోండి కదా. కాఫల్ ఫ్రూట్స్ తెంచుతున్న అమన్. ఫస్ట్ ఇక్కడ సైడ్ నుండి కొన్ని తెంపిండే, ఇంకా కొన్ని కావాలంటే మళ్ళీ పైకెక్కి తెంపుతుండు. अमान इधर देखो एक बार। 20 रुपए का तोड़ा, 20 रुपए का। मैंने 20 रुपए के तोड़ लिए। अब उषा मुझे 20 रुपए देगी। थैंक यू सो मच। ఇదిగోండి మళ్ళీ తెంపిండు అమ్మాను. తెంపమంటే ఫ్రూట్స్, కాఫల్ ఫ్రూట్స్ స్వీట్గా ఉన్నాయి ఇవి చాలా. ఇదిగోండి రెడ్ అయితే చాలా స్వీట్ ఉన్నాయి. కొంచెం ఈ కలర్లో ఉన్నటివి కొంచెం పుల్లగా ఉన్నాయి అంతే. ఇదిగోండి పైన ఎట్లా కనిపిస్తుంది ఈ విలేజ్. ఇది గొండార్. ఇంకా ఇదిగోండి ఇది వంతోలి. వంతోలి నుండి ఎక్కడం స్టార్ట్ ఇంకా. కానీ డెడ్ ఈజీ. సేమ్ తుంగనాథ్ ఎక్కడం ఎట్లుందో అట్లనే మంచిగా ఉంది. రాళ్ళల్లో నడవడం అట్లేం లేదు, ప్లేన్ స్టీపే, ఈజీగా రావచ్చు. కానీ కొంచెం స్టీప్ ఉందన్నమాట అంతే. ఎక్కడం వంతోలి నుండి సేమ్ అడవి ఎక్కడమే. ఇంకా వంతోలి వరకు దిగడం మొత్తం అక్కడ నుండి స్టార్ట్. ఎక్కడం రూట్ అంతా ఇట్లానే ఉంది, మంచిగానే ఉంది. చుట్టూరా జంగల్. కడ్రా రీచ్ అయిపోయినా. నాను ఇంకా 1.75 కిలోమీటర్స్ ఉంది. మద్మహేశ్వర్ 7.3 ఉంది. ఇవన్నీ బేస్ క్యాంప్లే అనమాట. ఇక్కడ అన్ని దగ్గర స్టే చేయడానికి ఆప్షన్ ఉంది. ఈ కొండ దాటి అటు వెనకాల సైడ్ అనమాట టెంపుల్. రూట్ అంతా ఎక్కడమే ఉంది. నాను రీచ్ అయిపోయినా.
ఇదిగోండి ఇదే నానో బేస్ క్యాంప్. మైకంబా, కూన్చట్టి, మధుమహేశ్వర్ ఇంకా 6 కిలోమీటర్స్ ఉంది. మ్యాగీ తిని స్టార్ట్ అవ్వాలి ఇంకా. ఇదిగోండి ఇది నానో బేస్ క్యాంప్. 50 రూపీస్ అనమాట ఇది ప్లేట్. జనాలు కనిపిస్తారా కింద? ఇదిగోండి ఇక్కడ ఇక్కడ అంత కింద నుండి ఎక్కి మళ్ళీ ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా వచ్చి ఇట్లా రావాలి. మైకంబా రీచ్ అయిపోయినా. ఇదిగోండి కూన్చట్టి ఇంకా 1.3 ఉంది. మధుమహేశ్వర్ 4 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది. ఇక్కడ కూడా స్టే ఇంకా ఫుడ్ ఆప్షన్స్ 2 ఉన్నాయి. ఇదిగోండి అక్కడ ఒకటి ఉంది. విలేజెస్ అనమాట చిన్న చిన్నవి. ఇంకా పైకి ఎక్కడమే ఎక్కడం, టెంపుల్ వరకు కూడా ఎక్కడమే ఉంటుంది. కూన్చట్టి రీచ్ అయిపోయినా ఇంకొంచెం దూరం ఉందన్నమాట. నెట్వర్క్ క్షేత్రం ఉంది కదా, ఇక్కడ ఒకటి కొంచెం నెట్వర్క్ వస్తుంది అనమాట. కింద నుండి పై వరకు ఇక్కడ వచ్చే వరకు కూన్చట్టి వరకు నెట్వర్క్ ఉంటుంది, 0 నెట్వర్క్. ఇక్కడ కొంచెం నెట్వర్క్ వస్తుంది. ఎవరైనా ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ పైకి పోయిన తర్వాత కూడా రాదు నెట్వర్క్. కూన్చట్టి రీచ్ అయిపోయినా. ఇంకోండి మధుమహేశ్వర్ ఇంకా 2.6 ఉంది. ఇక్కడ కూడా స్టే ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా. ఇంకొక కిలోమీటర్ ఉంది. ఈ జంగలు ఖతం అవ్వట్లే, ఈ ఎక్కడము ఖతం అవ్వట్లే. పరమేశ్వర టైమ్ 7 అవ్వడానికి వస్తుంది. ఇంకొక 20 మినిట్స్ ఉంది 7కి. 20 మినిట్స్లో రీచ్ అయిపోతాను నాకు తెలిసి. అస్సలు అవ్వట్లేదు అంటే నాకు కాదు, ఇది వస్తూనే ఉంది. ఏది అసలు రావట్లేదు టెంపుల్. ట్రెక్కింగ్ మాత్రం చాలా ఈజీ. అసలు ఈ పంచకేదార్లో రుద్రనాథ్ ఒక్కటి టఫ్, మిగతావి 4 ఈజీ. కేదార్నాథ్ కూడా ఈజీగా. రుద్రనాథ్ ఒక్కటి చేస్తే ఈ మిగతా 4 కూడా కంప్లీట్ చేయొచ్చు. ప్రశాంతమైన ట్రెక్ మధుమహేశ్వర్, ప్రశాంతమైన ట్రెక్. అసలు ఎవ్వరూ లేరు దారిలో. అక్కడక్కడ ఒక 2-3 మెంబర్స్ కనిపించారు దారిలో. ఈ కింద నుండి పైకి వచ్చినా కదా, ఇంకొక 1 కిలోమీటర్ ఉంది. నాకు తెలిసి దగ్గర ఒక 10-20 మెంబర్స్ని చూసిన, అంతే. ఒక గ్రూప్ ఉన్నారు 6 మెంబర్స్, ఒక ఫ్యామిలీ ఉన్నారు 4 మెంబర్స్, ఇంకొక 2 మెంబర్స్ అట్లున్నారు అంతే. 15 మెంబర్స్. చాలా ప్రశాంతంగా ఉంది ఈ ట్రెక్కింగ్ అయితే. ఈ మధుమహేశ్వర్, కల్పేశ్వర్ 2 ప్రశాంతమైన టెంపుల్స్. అంటే ఎవరు ఉండరు అనమాట, ఎక్కువ జనాలు. రుద్రనాథ్, తుంగనాథ్, కేదార్నాథ్ ఈ 3 అయితే కొంచెం రష్ ఉంటారు. ఇంకా కేదార్నాథ్ గురించి తెలిసిందే, ఊరు దేవుడా, చాలా రష్ అక్కడైతే. డ్రీమ్ కంప్లీట్ అయిపోతుంది ఈరోజుతోనే. ఇదిగోండి టైం కరెక్ట్ 7:33. రీచ్ అయిపోయినా మధ్యమహేశ్వర్ అమ్మ టెంపుల్ కనిపిస్తుందా ఇడికెళ్ళి? ఇదిగోండి హర మహాదేవ్. కరెక్ట్ 8 అవర్స్ టైం పట్టింది నాకు. మధ్యలో లంచ్ బ్రేక్, మళ్ళీ పొద్దున బ్రేక్ఫాస్ట్ బ్రేక్, 2 గంటలు తీసేసిన కూడా. ఓకే, మంచిగా నడిచిన. ఈజీ ట్రక్. కాకపోతే కొంచెం స్టీప్ ఉందన్నమాట, కానీ ఈజీ ట్రక్. పొద్దున్న 11:30కి స్టార్ట్ అయినా కరెక్ట్ 7:30 అయింది కదా. 12:30, 1:30, 2:30, 3:30, 4:30, 5:30, 6:30, 7:30, 8 అవర్స్. మధుమహేశ్వర్ ఈ బోర్డు కోసం పొద్దున్న నుండి చూస్తున్నా, ఇప్పుడు కనిపించింది. లైన్ ఉంది ఆల్రెడీ, పోయి ఇంకా లైన్లో నిలబడాలి. ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో తీస్తా. దర్శనం అయిపోయింది. ఇక్కడైతే అంత చలి లేదు, నార్మల్గా ఉంది వెదర్, మరి అంత చలి లేదు.
ఓకే. ఫుడ్ వచ్చేసి 220 రూపీస్. అన్నం, పప్పు, కర్రీ, రోటీ. ఇది 220 రూపీస్. ఇక్కడ ఉన్నాయన్నమాట రూమ్స్. షేరింగ్ రూమ్ వచ్చేసి 2000 రూపీస్ 4 మెంబర్స్కి. వీళ్ళతో పాటు జాయిన్ అయిపోయాను అనమాట. నమస్తే అందరికీ, గుడ్ మార్నింగ్. టైమ్ ఎర్లీ మార్నింగ్ 4:36, 4:40కి అనుకోండి. ఇంకా 4:40కి స్టార్ట్ అవుతున్నా. ఎక్కడికంటే మద్మహేశ్వర్ నుండి పైన ఇంకో ప్లేస్ ఉంటుంది, బూడా మద్మహేశ్వర్ అని చెప్పేసి. ఒక 1 కిలోమీటర్ అంటారు, తెలియదు, ఇప్పుడు నడుస్తుంది తెలుస్తుంది. వెనకాల ఆల్రెడీ నడుస్తున్నారు. వెనకాల ఒక కొండ ఉంది, ఇదిగోండి టార్చ్ పట్టుకొని కనిపిస్తారా, ఈ కొండ ఎక్కాలన్నమాట. సన్ రైజ్కి చాలా ఫేమస్, సన్సెట్కి కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇది టెంపుల్. నిన్న నైటే దర్శనం చేసుకున్నాను నేను. మళ్ళీ ఇప్పుడు బూడా మద్మహేశ్వర్ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ దర్శనం చేసుకుంటా. టెంపుల్ ముందు నుండే రూట్ అనమాట పైకి. అదిగోండి ఆల్రెడీ టార్చ్లు కనిపిస్తున్నాయా మీకు? టెంపుల్ ముందు నుండే రూట్ ఉంటుంది. జై బోలేకి. ఇదిగోండి ఇది విలేజ్, ఇక్కడ టెంపుల్. ఆల్రెడీ తెల్లగా అవుతుంది. టైమ్ 4:46. వెళ్తున్నారు జనాలు. ఫస్ట్ కింద నుండి ఇది ఒక్క కొండనే కనిపిస్తుంది. అమ్మో రీచ్ అయిపోయినాలే అని అనుకుంటే ఇంకో కొండ ఉంది. ఈ కొండ దాటి మళ్ళీ అటుగా అనిపిస్తున్నది ఎక్కాలి. అమ్మో దేవుడా, ఇంకా ఉంది కొండ. ఇదిగోండి సూర్యుని రేస్ మౌంటైన్ మీద పడినప్పుడు గోల్డెన్ కలర్లో కనిపిస్తుంది అన్నమాట మౌంటైన్స్. రీచ్ అయిపోయినా. ఇక్కడ కనిపిస్తుందా టెంపుల్? ఇది బూడా మద్మహేశ్వర. కరెక్ట్ 50 మినిట్స్ టైం పట్టింది కింద నుండి ఈ 3 కొండలు దాటి రావడానికి పైకి. ఒకటే 1 కిలోమీటర్, మళ్ళీ 1.5 కిలోమీటర్ అనుకోండి. 50 మినిట్స్ పట్టింది. డైరెక్ట్ ఇట్లా ఎక్కడమే. ఎప్పుడైనా కొండలలో ట్రావెల్ చేసినప్పుడు ఇట్లా జిగ్జాగ్లో ఎక్కాలన్నమాట. అప్పుడు ఎక్కువ ఆయాసం అనిపించదు. స్ట్రైట్గా ఎక్కితే ఆయాసం అనిపిస్తుంది, నడవడానికి కొంచెం కష్టం అవుతుంది. జిగ్జాగ్లో నడవాలి. ఇంకా ఇక్కడ వ్యూ చూడండి, అబ్బా అదిరిపోయింది, అమేజింగ్. జింగ్ ఎందుకండి టెంపుల్ అక్కడ ఉంది. నేను ఇందాక ఆల్రెడీ చూపించిన కదా, ఆ మౌంటైన్ మీద పడిండే సన్ రైజ్. అది ఇప్పుడు మబ్బులు వచ్చేసినాయి. ఇదిగోండి పడుతుంది సన్ రైజ్, స్టార్ట్ అవుతుంది. సన్ రైజ్ వచ్చేసింది. ఏ సన్ రైజ్ కోసం అయితే ఇంతసేపు వెయిట్ చేసిందో వర్త్ ఇట్. చాలా మంచిగా అయింది సన్ రైజ్. కరెక్ట్ 6:20కి అయింది. చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది, కానీ వర్త్ ఇట్. చాలా మంచిగా ఉంది. ఇదిగోండి పొద్దునే సన్ రైజ్ మంచిగా అనిపిస్తుంది చాలా. ఇంటికాడ ఉంటేనేమో నిద్ర. ఇది బూడా మద్మహేశ్వర్ టెంపుల్. పక్కనే ఒక పాండ్ ఉంటుంది. ఇక్కడొకటి, ఇదిగోండి ఇక్కడొకటి.
ఇంకా అక్కడ ఒక అన్న కనిపిస్తుండ, అటు సైడ్ ఒక పాండ్ కూడా ఉంటుంది, అదైతే ఎండిపోయింది. ఇది కూడా ఎండిపోవడానికి వస్తుంది. ఇది ఒక్కటి బాకీ ఉంది. కానీ ఇక్కడ హైలైట్ ఏంటంటే పీక్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట ఇందులో. అంటే ఇవన్నీ నీడ ఇందులో పడతాయి. ఇదిగోండి జనాలు కూడా ఎంత మంచిగా పడతారు, చాలా మంచిగా కనిపిస్తుంది. ఫొటోస్కి వీడియోస్కి చాలా బాగా వస్తుంది. ఇదిగోండి ఇది టెంపుల్ పక్కకే ఉంటుంది. ఎండ పోతుంది వస్తుంది. సన్ రైజ్ అయిపోయింది, దర్శనం అయిపోయింది. మంచిగా ఉంది, ఇక్కడ ప్రశాంతంగా ఉంది. బాగుంది కదా చిట్టూరా వ్యూ. ఇదిగోండి పైన విలేజ్ ఎంత మంచిగా కనిపిస్తుంది. ఇది టెంపుల్. ఇదిగోండి టెంపుల్ కొంచెం పైనుండి ఇది వ్యూ. పంచకేదార్లో సెకండ్ వన్ మధ్మహేశ్వర్ లేదా మధ్య మహేశ్వర్ అని కూడా అంటారు. దర్శనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నాభి భాగం పడిన ప్లేస్ అన్నమాట. నిన్న నైట్ నేను ఆల్రెడీ దర్శనం చేసుకున్నా, మళ్ళీ ఇప్పుడు మంచిగా దర్శనం అయింది. నిన్న నైట్ ఏమో అలంకరించి ఉండే అన్నమాట. ఇప్పుడు పొద్దునే మళ్ళీ మొత్తం నీట్గా క్లీన్ చేస్తారు కదా టెంపుల్ లోపల. సో మంచిగా దర్శనం అయిందనమాట. ఈరోజుతోనే పంచకేదార్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ దేవుడా, థ్యాంక్ యూ సో మచ్ పరమేశ్వర. ఇంత మంచి దర్శనాలు ఇచ్చినావు నాకు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ వల్లనే నేను ఈ స్టేజ్లో ఉన్నా. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి ఇది టెంపుల్. సేమ్ కేదార్నాథ్ టెంపుల్ లాగానే కనిపిస్తుంది కదా. ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ ఇట్లనే ఉన్నాయన్నమాట. టెంపుల్ లోపలికి ఫొటోస్ అలో లేవు, టెంపుల్ లోపలికి ఫోన్స్ అలో లేవు, ఫొటోస్ వీడియోస్ కూడా తీయొద్దు. డోంట్ టచ్ దిస్ సాక్రెడ్ వాటర్ అని రాసిండ్రు కదా, అయినా కూడా టచ్ చేస్తున్నారు జనాలు. బాగుంది మధ్మహేశ్వర్ టెంపుల్ మెయింటెనెన్స్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లోపల కూడా దర్శనం ప్రశాంతంగా అయింది మంచిగా. ఇదిగోండి టెంపుల్ వెనకాలనే గౌరీ శంకర్ మందిర్ ఉంటుంది. ఇదిగోండి మళ్ళీ పార్వతీమాత మందిర్ కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ సరస్వతి కుండ్. ఇదే టెంపుల్. నాకైతే దేవుడు అడగక ముందరనే అన్నీ ఇచ్చిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే, మంచిగా కాళ్ళు పనిచేస్తాయి, చేతులు పనిచేస్తాయి, కళ్ళు, ముక్కు, నోరు అన్నిటికంటే ది బెస్ట్ థింగ్ మా అమ్మ డాడీ. మళ్ళా ఇంకో ఏదైనా జన్మ ఉంటే వాళ్ళ కడుపులోనే పుట్టాలి నేను. మా అమ్మ డాడీ, మా తమ్ముడు, మా చెల్లి నాకు ఫ్యామిలీగా రావాలి. అంత సపోర్ట్ చేస్తారు నాకు. సపోర్ట్ చేస్తారని కాదు కానీ లైక్ వాళ్ళు వేరు అసలు. నాకొకటే కాదు, మా తమ్ముడికి మా చెల్లికి కూడా మాకు ఏది నచ్చితే ఆ పని చేయండి. ఓకే, సొసైటీ రిలేటివ్స్ వాళ్ళకు కూడా ఉంటుంది. సొసైటీ రిలేటివ్స్ గురించి కూడా చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే వాళ్ళు అట్లా ఆలోచిస్తారు, ఇట్లా ఆలోచిస్తారు, మనం సొసైటీని బట్టి నడుచుకోవాలి అది ఇది అని. కానీ మేము చెప్పేది వింటారు, మేము చెప్పేది విని ఆలోచించి ఓకే సరే మమ్మల్ని ముందుకే పంపిస్తారు. కానీ వెనక్కైతే ఎప్పుడూ లాగలేదు. సో నాకు ఈరోజు ఎందుకో మొత్తం ఇట్లా బయటకు వచ్చేస్తున్నాయి అన్నమాట అన్నీ.
మా అమ్మ డాడీకి థ్యాంక్ యూ సో మచ్, మా తమ్ముడు మా చెల్లికి థ్యాంక్ యూ సో మచ్, ఫ్రెండ్స్ అందరికీ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్నందుకు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈరోజు ఆల్ ఇండియా ట్రావెలింగ్ అయిపోయింది, పంచకేదార్ అయిపోయింది. అడగక ముందరనే పంచకైలాష్లో 4 కైలాష్లు దర్శనం చేసుకున్నా. నేను అనుకోలేదు దర్శనం చేసుకుంటాను, 4 కైలాష్లు దర్శనం చేసుకున్నా. చాలా అసలు ఇంకా మంచిగా అనిపిస్తుంది నాకు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు అసలుకి. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంతే. సంతోషంలో మాటలు కూడా రావట్లేదు నాకు. నేను ఎప్పుడు దేవునికి ఏం అడగాను, నాకు ఇది కావాలి అది కావాలి, నన్ను ఇట్లా చేయి అట్లా చేయి, నాకు కారు కావాలి బంగ్లా కావాలి అని చెప్పేసి. ప్రపంచం అంతా మంచిగా ఉంటే చాలా అనేదే అనుకుంటా. నేను యాక్చువల్గా ఆల్ ఇండియా ట్రావెలింగ్ స్టార్ట్ చేసే ముందు కూడా 2 చిట్లల్లో రాసిండే గవర్నమెంట్ జాబ్ ఇంకా ఆల్ ఇండియా ట్రావెలింగ్ అని. నాకు గవర్నమెంట్ జాబ్ కూడా ఇష్టమే. 2 చిట్లు నేను దేవుడి రూమ్లో పెట్టి తీసిన. ఏది వచ్చినా నేను చేస్తా అని చెప్పిన. గవర్నమెంట్ జాబ్ అయితే నేను గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతా, ఆల్ ఇండియా ట్రావెలింగ్ అయితే ఆల్ ఇండియా ట్రావెలింగ్. రెండిట్లో ఏది వచ్చినా నాకు ఓకే అని అనుకున్నా. ఆల్ ఇండియా ట్రావెలింగ్ వచ్చింది. లిటరల్లీ దేవుడు సెలెక్ట్ చేస్తేనే నేను ఆల్ ఇండియా ట్రావెలింగ్ స్టార్ట్ చేసిన. సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఆయన దర్శనాలతోనే అయిపోయింది నా ట్రిప్ అంతా. లాస్ట్ ఇయరే పంచకేదార్ కూడా చేద్దాం అనుకున్నా కానీ టైం సెట్ అవ్వలేదు. చూడండి ఈ ఇయర్ మంచిగా ప్రశాంతంగా దర్శనాలు అయిపోయినాయి పంచకేదార్. కంటిన్యూగా నేను ఈసారి 3rd టైం కేదార్నాథ్ దర్శనం చేసుకోవడం. ఎంతో దయ ఉంది దేవుడిది, ఎంతో కృప ఉంది. చాలు దేవుడి దయ కృప. మా అమ్మ డాడీ వల్లనే నేను ఈ స్టేజ్లో ఉన్నా. వాళ్ళు ఎంతో మొక్కుతుంటే నేను ఇంత సేఫ్గా ట్రావెల్ చేస్తున్నా, ఇంత మంచిగా దర్శనాలు చేసుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం మాట్లాడాలా, నవ్వే వస్తుంది నాకు. హ్యాపీ 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 సంతోషం సంతోషం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకా పంచకేదార్ ఈరోజుతోని అయిపోయింది. లాస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.